మెనీ టైమ్స్. చూసారా, ఇంకో 10 రోజులు బతికితే బాగుండు అని వీడికి స్టూపిడ్ ఉండ కొడుకు. వీడికి తెలియదు అంటే ఇందులో బతకూడదు, వెధవ శరీరంలో ఇంతకంటే మంచిది వస్తుందని వీడికి తెలుసు ఇక్కడ ఉన్న వాడికి. This fellow knows that again there is a good body into which he can enter or he can create. This is a stupid fellow. He thinks this car is very good, though this is old, I want to use this car, he says. This fellow. అందుకని బాగా గమనించుకుని పెద్దవాళ్ళు ఏం చేశారంటే, ఒరే అబ్బాయి వీడిని ఇక్కడికి వచ్చే పద్ధతి చేయమన్నారు. వీళ్ళిద్దరు ఎస్టాబ్లిష్ కమ్యూనికేషన్ బిట్వీన్ ది టూ చేస్తే, హౌ టు ఎస్టాబ్లిష్ కమ్యూనికేషన్, ఇక్కడ ఉన్నటువంటి వాడిని ఇక్కడికి తీసుకురావాలి. దీన్ని ఏమన్నారు, ఈ రెండింటిని యోగము అన్నారు. దానికి కావలసినటువంటి ప్రయత్నాన్ని యోగ విద్య అన్నారు. దాని సైన్స్ని యోగ శాస్త్రము అన్నారు. అభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు దాన్ని యోగ విద్య అంటారు, పుస్తకం మీద ఉన్నప్పుడు యోగ శాస్త్రం అంటారు. వెన్ ఇట్ ఈస్ ఎ బుక్ ఆఫ్ రూల్స్ ఇట్ ఈస్ కాల్డ్ సైన్స్ ఆఫ్ యోగా. When it is practiced, it is called yoga practice or yoga vidya. When it is realized, it is called yoga realization or yoga living. ఈ రెండు కలిస్తే యోగం. యోగం అంటే అర్థం ఏంటి మాటకి? యూనియన్ అని కొంతమంది అనువాదం చేశారు తప్పుడుగా. యూనియన్ కాదు. మన ఊళ్ళో 14 యూనియన్లు ఉన్నాయనుకోండి, అంటే యూనియన్ ఒక్కటే లేదన్న. యూనియన్ అంటే ఎన్ని ఉండాలి? ఆ మాటకి అర్థం ఏంటి? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ యూనియన్? షుడ్ బి వన్. సపోజ్ ఏ బిగ్ city like Visakhapatnam will have 400 unions, different unions. What does that mean? There is no union at all among the human beings. Because we are controlled by either America or Russia or some damn country, then they wanted us to have so many unions. Because they know that we are stupids. Because if there are so many, it cannot be called union, but still we call it unions. We have many unions. But here this union is only one. Because there cannot be any misrepresentation here. This union is different. Andukani, yoga is not union. Somebody translated it as union, but yoga is translated as communion between the higher and the lower. That is correct to some extent, but it is not the complete meaning of the word yoga. Yogam అనే దానికి ఇహలోక పరలోకాలకి సంబంధించిన లోపల ఉన్నటువంటి జీవుడును ఈశ్వరుడు ఇద్దరికి అనుసంధానం జరిగి ఏకత్వం రావటాన్ని యోగం అన్నారు. ఈ మొదట చెప్పుకున్న వాడిని జీవుడు అంటాం, ఈ రెండవ మాట చెప్పుకున్నటువంటి వాడిని ఈశ్వరుడు అని అంటాం. జీవుడు అంటే జీవించువాడు, ఈశ్వరుడు అంటే అర్థం ఏంటి? అధిపతి, అధికారి. This fellow is called indweller, this fellow is called the Lord, because he has the control over the whole life. When he wants to stop, all these fellows stop and the body becomes a corpse. When he wants to live, all the fellows live. Therefore he is the Lord. కనుక ఇది యోగ విద్య అనేటువంటి మాటకి అర్థం పెద్దలు. ఈ యోగానికి ఏం చేయాలి? ఇది మనస్సు ఇక్కడికి రావాలి, అభ్యాసం చేయాలి. అందుకే భగవద్గీతలో దాని గురించి ఏం చెప్పారు? మనో హృది నిరుధ్యచ, మనస్సును హృదయమునందు నిరోధించవలసింది. పతంజలి ఏం చెప్పాడు? యోగశ్చిత్త వృత్తి నిరోధ. ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి యాక్టివిటీ అంతా కూడా చిత్త వృత్తి అంటారు. ఇంద్రియముల ద్వారా మనస్సు బాహ్య ప్రపంచంలో జరుగుతూ ఉన్న ప్రవర్తనంతని కూడా చిత్తము యొక్క వృత్తి, చిత్తము వర్తించుట అని అంటారు. దాన్ని నిరోధం చక్కగా విత్డ్రా చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చి కంట్రోల్ చేసినట్లయితే యోగస్థితి వస్తుంది. ఏం వస్తుంది అప్పుడు యోగస్థితి వస్తుందంటే తదా ద్రష్టు స్వరూపే అనుసంధానం. చూస్తూ ఉన్నటువంటి వాడు దీపాన్ని చూస్తున్నప్పుడు దీపం రూపంగా ఉంటున్నాం లోపల, శబ్దాన్ని వింటున్నప్పుడు శబ్దం రూపంగా ఉంటుంది మన మనస్సు. మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీకు కావలసినట్టుగా ఉంటుంది నా మనస్సు, మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీకు కావలసినట్టుగా ఉంటూ ఉన్నది, వారిని చూసినప్పుడు వారికి కావలసినట్టుగా ఉంటూ ఉన్నది. తెల్లవారు నిద్రలేస్తే సాయంత్రం పడుకుని రాత్రి నిద్రపోయే లోపల
ఏ పని చేస్తూ ఉంటే మనస్సు ఆ వస్తువుగా ఆ పనిగా ఉంటుంది, ఎవరితో మాట్లాడుతూ ఉంటే వారుగా ఉంటుంది. కానీ మనంగా ఉండేది ఎప్పుడు? టైం లేదు. అంటే మీ మనస్సు ఏ పని చేస్తూ ఉంటే ఆ పనిగా ఉంటుంది, కానీ మీరుగా ఉండేటువంటి టైం చిక్కటం లేదు. స్వరూపం తెలియదు. అప్లైడ్ మైండ్ ఎరుగుదాం కానీ మైండ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఎరగం. సో వెన్ ది మైండ్ ఈజ్ యాక్టివ్ విత్ సంథింగ్, మైండ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ యాజ్ సంథింగ్. వెన్ ది మైండ్ ఈజ్ యాక్టివ్ విత్ సమ్వన్, మైండ్ ఈజ్ యాక్టింగ్ యాజ్ సమ్వన్. When it is meeting a friend, it is acting as a friend. When it is meeting an enemy, it is acting as an enemy. When it is meeting a subordinate, mind is acting as a subordinate. When it is meeting a master, it is acting as a master. There is no time left for it to act as itself or yourself. So now we want an experience. ఇది ఇచ్చారు పెద్దలు. చెప్పినప్పుడు ఇది సాధన చేయవలెను అన్నారు. ఎలా సాధన చేసుకోవాలి అంటే మనస్సుని నిశ్చలము చేయవలెను. మనస్సు నిశ్చలం చేయటం ఎలాగండి? మైండ్ కంట్రోల్ చేయండి. కంట్రోల్ ది మైండ్, డోంట్ అలౌ ఇట్ టు ఫ్లటర్. ఓకే, హౌ టు కంట్రోల్ ది మైండ్? సపోజ్ యూ క్లోజ్ యువర్ ఐస్ and say, let there be no thought. So the thought repeats, let there be no thought, let there be no thought. Is it free? మనస్సుని నిర్మలం నిశ్చలం చేయటం ఎలాగండి? మనస్సు నిశ్చలంగా ఉండాలి అని కన్నులు మూసుకుని కూర్చుంటే నిశ్చలంగా ఉంటుందా? మనం అక్కర్లేనివన్నీ అది థింక్ చేస్తూ ఉంటుంది మనస్సు. ఉచ్ఛ్వాస నిశ్వాసల వంక మనస్సుని నిలుపు. ఎలా నిలపాలి? ప్రశాంతంగా ముందు ఒక చోట కూర్చుని కన్నులు మూసుకుని నీ శ్వాస ఎట్లా నడుస్తుందో రోజుకు ఒక 10 నిమిషాలు ఉరికి దాని వంక గమనించుకో. ఇంకేం లే, మనస్సుతో అబ్జర్వ్ హౌ యువర్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ ఆటోమేటికల్లీ ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ absence to it. Be present to your respiration because hitherto you are absent to your respiration. Now start with it. That is first step. But be grateful because it is present with you, though you are absent all these times to it. Though you failed to feel that you are having a respiration, it is kind enough to save you till today. Don't you understand that it is all merciful, unconditional? And don't you understand that it doesn't expect anything from you because we are too little to help it. It is helping us. It has no business motives or ulterior motives to help us. In the world, if one human being tries to help the other, it is only with some motives because tomorrow I have some work with you, today I say good morning sir. But this fellow is not having such ugly way of doing things because he has no obligations with us. He is helping us. We are never in a stature to help that fellow. లోపల ఉన్న వాడికి మనం సహాయం చేసే స్థితి అంటూ లేదు. వాడు మనకి సహాయం చేయటమే కానీ, అందుకని మనతో వాడికి అవసరం వచ్చేది ఏం లేదు. ఇది గమనించాలి. అంటే మనతో పనుండి ఏదో చేస్తూ ఉంటాం, వాడు అట్లాంటివేం లేవు. కనుక మనం మొట్టమొదటిగా గమనించవలసింది ఏమిటంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలకి మనం కొంత శ్రద్ధ పెట్టాలి. డైలీ సిట్ డౌన్ అట్ ఏ ప్లేస్, ప్రశాంతమైనటువంటి శుచౌ దేశే ప్రతిష్టాప్య, పరిశుద్ధమైనటువంటి ప్రదేశంలో శరీరాన్ని కాసేపు ఉంచి ఇట్లాంటి ఏర్పాటు ఏదో చేసుకుని అక్కడికి వచ్చేటప్పటికి మనం శుభ్రంగా ఉండేట్టుగా చూసుకుని, అందుకే దేవాలయం అనేది పెట్టుకుంది. దేవాలయంలోకి పెడుతూ ఉంటే కనీసం ఈ రోడ్డు మీద అయినా చెప్పులు అవి విప్పేసుకుని ఆ జేబులో ఉన్నవి బీడీలు అగ్గి పెట్టి అవన్నీ అవతల బయట పెట్టేసేసి ఆ లోపలికి వెళ్తాం. ఏదన్నా మనం బుడ్డి గిడ్డి కొట్టేయటం అలవాటు ఉంటే కనీసం అక్కడికి వెళ్ళేటప్పుడు తాకుండా అయినా వెళ్తాం. అంటే పవిత్రంగా అట్టే పెట్టుకుని క్రమంగా ఇవన్నీ మానేసి అందులోకి వెళ్ళటానికి అవకాశం ఉంది. ఒక్క రోజున గభాలను ఇవన్నీ మానేసి బాగుపడమని ఎవడూ చెప్పడం. కానీ బాగుపడేటువంటి టైం వచ్చిన వాడు ఆటోమేటిక్గా రెక్కలు కట్టుకుని బాగుపడతాడు, ఎవడు చెప్పక్కర్లేదు. ఆ టైం వస్తుంది ప్రతి వాడికి. నువ్వు బాగుపడని సతాయిస్తే ఎవడు బాగుపడ్డావు.
కాయను పట్టుకుని నువ్వు పండవు, నువ్వు పరివళం వేయాలి అంటే వేస్తుందా? దాని టైం వచ్చేటి గుమ గుమ కొడుతుంది. అది ఈ లోపల పురుగు పడకుండా చూసుకుంటామే మన పని. తోటమాలి చేసే పని. పండ్ల తోటకి తోటమాలి ఏం చేస్తాడు? ఆ ఉన్న కాయల్ని కాయించడం కానీ పండ్లు పండించడం కానీ వాడు చేయడు. అది కాయ కాసి పండు పండే టైం లోపల పురుగు పడకుండా చూసేదే వాడు చేసేది. కనుక జన్మ మొత్తానికి ఆధ్యాత్మిక సాధనలో మనం చేసేది ఏమిటి? పెద్ద ఉపకారం అంటూ ఏం లేదు. మనకి జన్మ సార్థక్యం అనే సమయం వచ్చే లోపల ఈ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఈ శరీరం పుచ్చి కుళ్ళిపోకుండా చూసుకుంటూనే జాగ్రత్తగా మంచి పనులు చేసుకుంటూ, ఏ పనులు చేస్తే ఇది పాడవుతుందో అవి చేయకుండా, ఏ పనులు చేస్తే ఇవి సహాయంగా ఉంటుందో అవి చేసుకునేందుకు తప్ప ఇంకేం లేదు. కనుక మనం చేసేది ఇట్స్ ఓన్లీ ఎ గైడెన్స్ టు ప్రిజర్వ్ ది వెహికల్ బిఫోర్ వీ గెట్ రియలైజేషన్ ఆర్ అకాంప్లిష్మెంట్. దట్స్ ఆల్. So we can never add to realization. Realization automatically takes place through God's grace, before which we are expected to do our duties towards this and towards others also. ఇంతవరకు ఆధ్యాత్మికమైనటువంటి మనం చేసే సాధన. కనుక వాళ్ళు ఏం చెప్పారు? రోజు శరీరాన్ని ముందు శుచిగా ఉంచుకో, మనస్సుని శుచిగా ఉంచుకో. కీప్ ప్యూరిటీ ఆఫ్ బాడీ అండ్ ప్యూరిటీ ఆఫ్ మైండ్. ప్యూరిటీ ఆఫ్ బాడీ బై టేకింగ్ ఏ రెగ్యులర్ బాత్ అండ్ షవర్, పడుదోముకుంటాం, స్నానం చేయటం మొదలైనటువంటివన్నీ కూడా. అండ్ కీపింగ్ యువర్ గార్మెంట్స్ డైలీ వాష్డ్ అండ్ చేంజింగ్ యువర్ గార్మెంట్స్ రెగ్యులర్లీ. దట్స్ ఆల్. అండ్ కీపింగ్ యువర్ హౌస్ అండ్ రూమ్ నాట్ డర్టీ. అండ్ హెల్ప్ ది దేవాస్ ఇన్ ది ఎన్విరాన్మెంట్ టు హెల్ప్ యూ. దట్ ఈస్ దేవాస్ ఆఫ్ ఎయిర్, ఇన్సెన్స్ స్టిక్స్, అగరొత్తులు వెలిగించుకున్నాను, దీపం, ధూపం ఇవన్నీ అక్కడ పెట్టుకున్నట్లయితే మనకు చుట్టూ ఉన్నటువంటి గాలి, నీళ్లు మొదలైనటువంటి దేవతలను మనం అర్చించుకున్నటువంటి మార్గం మనకు తెలుస్తుంది. ఇది చెప్పాను. అవి చేసుకొని పరిశుద్ధమైనటువంటి చోట, ఇలాంటి చోట ఆ శరీరంతో కూర్చోం. ప్రతిరోజు ఒకే టైం కూర్చుంటాం నేర్చుకో. చూస్ ది సేమ్ టైం ఎవ్రీ డే. లెట్ ఇట్ బి ఎనీ టైం, వాట్ ఎవర్ యూ లైక్, బట్ ఇట్ షుడ్ బి ది సేమ్ టైం. వై? ఎందుచేత? మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు దేని మీద ఆధారపడి నడుస్తున్నాయి? కాల విభాగం మీద ఆధారపడి నడుస్తున్నాయి. గుండె కొట్టుకుంటాం దేని మీద ఆధారపడి నడుస్తుంది? కాల విభాగం మీద. దాంట్లో తేడా వస్తే కార్డియాలజిస్ట్ ఏమంటున్నాడు? బీట్ మిస్ అవుతూ ఉంది అంటున్నాడు. హార్ట్ బీట్ మిస్ అవుతూ ఉందంటే అర్థం ఏంటి? అయ్యగారు టపా కట్టబోతున్నాడు అని అర్థం. What's the meaning of missing beats of the heart? That means the music is failing. The talam, laya, and it is failing. The division of time, the frequency is failing. Kanaka, life principle is mainly based upon the division of time. Therefore, it is called the song of life in the Vedas. ప్రాణాన్ని ఏమన్నారు? ప్రాణం అనేటువంటి ఒక పాట అన్నారు. ప్రాణసామ వేద. ఉచ్ఛ్వాస నిశ్వాసలు సహజంగా జరుగుతూ ఉండి ఏ పాట వలనైతే లోపల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయో అలాంటి సంగీతం అనేటువంటి శక్తిని లోపల సామవేదం అని అన్నారు. కంఠంలోంచి వస్తున్నటువంటి ఈ నాదం, వాక్కు ఏదైతే ఉందో దాన్ని ఋగ్వేదం అని అన్నారు. వాగేవ ఋగ్వేద, ప్రాణసామవేద. ఈ రెండు పనిచేస్తూ ఉన్నప్పుడు, ఉచ్ఛ్వాస నిశ్వాసమును కంఠంలో ధ్వని పనిచేస్తూ ఉన్నప్పుడు మనస్సు అనేటువంటిది పుడుతుంది. ఆ మనస్సును ఏమన్నారు? మన డైలీ ప్లానింగ్కి పనికి వస్తుంది కనుక మనో యజుర్వేద. మనస్సు అంటే యజుర్వేదం అది అన్నాడు. కనుక వేదాలు వాల్యూములు బయట అచ్చేసి ఉన్నటువంటివి కావు ఇవి. వీటిని గురించి చెప్పినవి కనుక అవి వేదాలు వాల్యూమ్స్ అయినాయి. వేదాలు వాల్యూమ్స్ వేదాలు కావు. ఉదాహరణకి ఇది రమణ మహర్షి కాదు, ఇది అద్దమును, కాగితమును, శిరాన్ను. కానీ మనకు రమణ మహర్షికి సాన్నిధ్యం చేకూర్చుకోవటానికి ఆధారం అయింది కనుక ఇది రమణ మహర్షి అంటున్నాం. కరెక్టే ఒక అర్థంలో. వారు రమణ మహర్షి గారండి అన్న అనుకోండి, తప్ప రైటే కదా. కానీ ఆ అద్దమును, ఆ కాగితం, ఫ్రేము రమణ మహర్షి అని అర్థం తప్పు కదా. అలాగే ఇది వేదం పుస్తకం అంటే ఒక అర్థంలో రైటు, కానీ ఆ పుస్తకం వేదం కాదు. ఈ పుస్తకంలో ఉన్న విషయం వేదం. కనుక వేదం ఎప్పుడు రాసింది? వేదం పుస్తకం అయితే మొన్న వచ్చి ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి వేదం ఎక్కడ రాసింది? అపౌరుషేయం, ఇంపర్సనల్ రైటింగ్.
ఇది గమనించుకోవాలి. కనుక వేదములు ఎవరు రాయలేదట అంటే ఏమిటో వెనకటి కాలంలో అలా అనుకునేవాళ్ళట అని ఎవడన్నా పిచ్చివాడు చెబితే నమ్మకండి. హిస్టరీ మాస్టర్లో వాళ్ళు కొందరు పిచ్చివాళ్ళు ఉంటారు. వాళ్ళు వెనకటి రోజుల్లో మానవుడు ఎడ్యుకేటెడ్ కాదు కనుక వేదాలు మానవుడు రాయలేదు దేవుడు రాశాడని నమ్మారు అని మూర్ఖ విశ్వాసాలు ఇలా చెప్పి పశ్చిముండ కొడుకులు ఉంటారు. ఎందుకంటే వాడు యువాలుడు కాదు, వాడికి అంతే తెలుసు. అది మిమ్మల్ని కూడా నమ్మమంటాడు. ఎట్లా నమ్ముతారు? ప్రతి పిచ్చిముండగుడు చెప్పింది మీరంతా ఎందుకు నమ్మాలి? మీరు తెలుసుకునేందుకు అర్హత వచ్చినప్పుడు మీరు తెలుసుకునేది నమ్మాలి. కానీ వాడు పెట్టిన చెడగోపంలో మీరు కూర్చోక్కర్లేదు. అనాగరికంగా ఉండేది వెంకట రోజుల్లో మానవ జాతి. అప్పుడు ఇలా నమ్మేవాళ్ళు వేదాలు ఏదో వాడే రాశాడని అని చెబుతారు. అలా ఎవడు నమ్మలేదు. ఇట్ ఈస్ too much, too presumptuous to believe that all the ancients are fools or all the moderns are fools. That is too much. ఎప్పుడు కూడా మానవుడికి ఉన్నటువంటి తెలివితేటలు అప్పుడు ఒకటే, ఇప్పుడు ఒకటే, రేపు ఒకటే. కామన్ సెన్స్ అనేది ఎప్పుడు ఒకటే ఉంది. కనుక వేదము 3 వేదములు తెలుసుకోండి. ప్రాణము సామవేదం అని తెలుసుకోండి. మీ కంఠంలోంచి వస్తున్నటువంటి ధ్వని సమస్త జ్ఞానానికి కారణం కదా. అది లేకపోతే మనం ఒకటితో ఒకడు ఏం మాట్లాడుకుంటాం? ఇదం అంధం తమ ప్రవేశ్యంతి. చీకటి ముదురు దట్టమైన చీకట్లో ప్రవేశిస్తాం మనకి వాక్కు కనుక లేకపోతే అని చెప్పారు. ఎందుకంటే లైటు లేకపోయినా సరేట కానీ మంచి చీకట్లో నడిచేడుతూ ఉంటే ఒరే వెంకయ్య ఎక్కడన్నావురా అంటే కృష్ణాచార్యులు ఇక్కడ రా అని అరిచాడు అనుకోండి, వాడు ముందు వీడు వెనక ఉన్నట్టు తెలీదు. అదే సౌండ్ అంటే అన్నారు. అంటే లైట్ కూడా లేనప్పుడు కూడా పనిచేసేటువంటిది లైట్, అది ఒక్కటే. మనకి చాందోగ్యోపనిషత్తులో చెప్పారన్నమాట. వెన్ దెర్ ఇస్ నో లైట్ అట్ ఆల్ అరౌండ్ అస్, వెన్ ఎవ్రీథింగ్ ఈస్ డార్క్, ఇఫ్ వన్ మ్యాన్ షౌట్స్ ది అదర్ కెన్ అండర్స్టాండ్ హిస్ ప్రెజెన్స్. దిస్ ఈస్ ది లైట్ which is greater than the light which is called sound. That's why it's called Rigveda. మనకు చెప్పింది. కనుక ప్రాణసామవేద, ప్రాణం సామవేదం. మనస్సు మనో యజుర్వేద, మైండ్ ఈజ్ కాల్డ్ యజుర్వేద. రెస్పిరేషన్ ఈజ్ కాల్డ్ సామవేద. వాయిస్ ఈజ్ కాల్డ్ ఋగ్వేద. ఏషా త్రయీ విద్యా, దిస్ ఈజ్ కాల్డ్ ది త్రీఫోల్డ్ వాల్యూమ్ ఆఫ్ విజ్డమ్ దట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ us. త్రయీ విద్య, అది మన వేదాలు చెబుతున్నది. య ఏవం వేద సశోకం తరతి. వన్ హూ నోస్ దిస్ విల్ క్రాస్ ది బాండేజ్ ఆర్ సెల్ఫ్ కండిషనింగ్ అండ్ విల్ లివ్ యాజ్ ది వన్ హూ ఈజ్ లివింగ్ హియర్. లోపల ఉన్నటువంటి వాడు ఎవడో తెలుస్తుంది ఈ సాధన చేసినప్పుడు. కనుక మొట్టమొదటిగా దీన్ని తెలుసుకోవలసినటువంటిది ఎట్లా తెలుసుకోవాలి? ఈ వాక్కుకి సంబంధించినటువంటి దాన్ని శ్వాసకి కన్నులు మూసుకుని కూర్చోండి. ప్రశాంతంగా కూర్చుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతుంటే దాన్ని గమనించండి. గమనిస్తే మనస్సు మెల్లిమెల్లిగా దీన్ని అబ్జర్వ్ చేయటం మొదలు పెడుతుంది. మొదలు పెట్టేటప్పటికి మనస్సు అటు ఇటు పోకుండా నిశ్చలంగా నిలబడటం అప్పుడు వస్తుంది. కానీ మైండ్ నిశ్చలంగా నిలబడాలని కళ్ళు మూసుకుంటే నిలబడదాం. అన్లెస్ యూ అపాయింట్ మైండ్ టు డూ సంథింగ్, ఇట్ నెవర్ స్టాండ్స్ ఎనీవేర్. ఇఫ్ యూ ఆస్క్ ఇట్ టు stand undisturbed, it asks you to stand undisturbed. So you should engage the mind with some work which makes it stop. అది తెలియాలి. అది లేకుండా యోగాభ్యాసంలో కళ్ళు మూసుకుని కాన్సన్ట్రేట్ చేయండి. ఈ పిచ్చి కబుర్లన్నీ చెబితే 10 ఏళ్ళు చేసినా కానీ ఎక్కడున్నాం అక్కడే ఉంటాం వేసిన గొంగళి. అటు ఇటు పోనివ్వకండి మైండ్. మనం పోనిస్తున్నాం, అది పోతుంది. కానీ బాబు 10 ఏళ్ల నుంచి అభ్యాసం చేస్తున్నాను గురువు గారు, మైండ్ కంట్రోల్ కుదరటం లేదు, ఇది ఎలాగంటే కుదరటం అని అడిగితే చాలా కష్టం అని కోప్పడితే ఈ అవతల వాడు ఏం చేస్తాడు? దానికి మార్గం చెప్పాలి. కానీ ఏమనుకున్నావు? మైండ్ కంట్రోల్ చేయకపోతే ఏం లాభం లేదు. మైండ్ కంట్రోల్ చేయకపోతే లాభం లేదని వాడు కోప్పడేడితే గురువు వాడేందుకు ఏడవను? మన మైండ్ వాడు కంట్రోల్ చేసేందుకు వాడు ఏదైనా ఏర్పాటు ఇవ్వాలి. ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి, మన టెక్నీషియన్ దగ్గరికి వెడుతున్నాం అంటే అర్థం మనం వాడి దగ్గర మనం ఎరగనటువంటి టెక్నాలజీ నేర్చుకునేందుకు వెడుతున్నాం. కానీ ఆ టెక్నాలజీ అంటే చాలా కష్టం అని వాడు దబాయిస్తే అది ఏమో లాభం లేదు. సో ది టెక్నీషియన్ షుడ్ గివ్ అస్ ది టెక్నికల్ నో-హౌ ఆఫ్ హ్యాండ్లింగ్ దిస్ మెషిన్. అందుకని సో క్లోజ్ యువర్ ఐస్, బిగిన్ టు అబ్జర్వ్ యువర్ రెస్పిరేషన్ ఫస్ట్. దట్ ఈస్ ది ఫస్ట్. చూడండి,
శ్వాసను పీల్చడం మొదలెట్టండి. శ్వాస ఎగుడు దిగుడుగా ఉంటుంది. ఒక వయస్సు వచ్చిన తర్వాత చిన్నప్పుడు ఎట్లా ఉంటుంది, చక్కగా ప్రశాంతంగా ఉండేది, ఒక సంగీతం మోస్తరుగా ఉండేది ఉచ్ఛ్వాస నిశ్వాసలు. ఎందుచేత వయస్సు వస్తున్న కొద్దీ కోపం వచ్చినా శ్వాస డిస్టర్బ్ అవుతుంది, ఈర్ష్య వచ్చినా డిస్టర్బ్ అవుతుంది, దుఃఖం కలిగినా డిస్టర్బ్ అవుతుంది, ఏమండి భయం కలిగినా డిస్టర్బ్ అవుతుంది, ఎదుటి వాళ్ళ మీద సందేహం కలిగినా, ఇలాంటి దుర్భావములలో ఏది కలిగినా శ్వాస డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. తెల్లారు లేచిన తర్వాత కనీసం ఒక 1000 తడవలైనా మనం ఇలాంటివి పొందుతూ ఉంటాం కనుక మాటిమాటికి శ్వాస తాళం తప్పుతూ ఉంది, లయ తప్పుతూ ఉన్నది కనుక మతి తప్పుతూ ఉన్నది కనుక ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు వయస్సు వచ్చేటప్పటికి ప్రతిరోజు ఒక 100 మాటలో 1000 మాటలో ఈ శ్వాస లయ తప్పుతూ ఉన్న పరిస్థితి వచ్చి ఏమవుతుంది, తప్పటం మొదలెడుతుంది. దాన్నే బీపీ ఎక్కువైంది అంటారు. హైపో టెన్షన్ కానీ హైపర్ టెన్షన్ కానీ రెండింటిలో ఏదో ఒకటి వస్తుంది. సర్పాసిల్ మొదలైన నానా గడ్డి తినాలి అన్నం మానేసి. చూసారా, భగవంతుడు అన్నపానీయాలు తినమనిస్తే మందులు తినవలసినటువంటి దుస్థితి దుఃఖస్థితి వస్తుంది. ఏం చేత ఒకడి మీద ఒకటి ఈర్ష్యాసోయ మదమాత్సర్యములు తెల్లారు లేచిన తర్వాత ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళు అలాగా వీళ్ళు ఇలాగని మైండ్ అనుకుంటూ ఉంటే ఇదంతా దీని మీద పనిచేస్తూ ఉంటుంది. పనిచేసి ది హోల్ కార్డియక్ సిస్టమ్ అండ్ రెస్పిరేటరీ సిస్టమ్ విల్ బి డిస్టర్బ్డ్ 1000 times a day whenever our mind goes into animal emotions, jealousies, anger, fear, suspicion, intolerance. ఇందులో ఏది వచ్చినా సరే every time the heart is disturbed, every time the lungs are disturbed, but we are foolish enough to forego our health for the sake of thinking bad for others. వాడు చెడ్డవాడని ఆలోచించడం, మన ఆరోగ్యం పోయినా సరే అది ఆలోచించడానికి మనం సిద్ధపడుతున్నాం. వాడెవడో పూలని తిట్టేసేళ్ళి వెళ్ళిపోయాడు, భోంచేసాడు, హాయిగా పడుకుని నిద్రవుతున్నాడు. వీడికి తిట్టబడ్డవాడు ఏం చేసినాడు, ఫూల్ అన్నాడు. వీడికి చికాకు వచ్చింది, తలనొప్పి వచ్చింది, అన్నం సహించలేదు, రాత్రి పడుకుంటే నిద్ర పట్ల, తెల్లారిందాక వీడు ఫూల్ అన్నాడని తింది, వాడు తిట్టేసేసి తిని పడుకుని నిద్రయాడు అవతలవాడు. కనుక ఏం తెలివి చచ్చు తెలివి అంటారు దీన్ని. ఇలాంటి దానివల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసలు మారినాయి. ఈ మారితే దాన్ని మళ్ళీ సరైనటువంటి మార్గంలో పెట్టాలి ఉచ్ఛ్వాస నిశ్వాసాలని. అందుకని ఏం చెప్పారంటే ప్రశాంతమైనటువంటి మార్గంలో మనస్సుని శ్వాస మీద పెట్టి శ్వాసని నిదానంగా పీల్చుకుంటాం మొదలెట్టాం. ఎంతసేపు అయితే నిదానంగా ఒకే క్రమంలో పీల్చగలవో ప్రశాంతమైనటువంటిది. ది రెస్పిరేషన్ షుడ్ బి స్లో, సాఫ్ట్ అండ్ యూనిఫారం. శ్వాస ఎలా ఉండాలి, నిదానంగా పీల్చాలి, నిదానంగా ప్రశాంతంగా. ఎంత దూరం అయితే పీల్చగలవో బాధ కలగకుండా అంతసేపు పీల్చు. ఇంకా అక్కడి నుంచి ఎంతసేపు అయితే వదలగలవో ప్రశాంతంగా అంతసేపు వదులు. ఇన్హేల్ స్లో, సాఫ్ట్ అండ్ యూనిఫారం. ఎక్సేల్ స్లో, సాఫ్ట్ అండ్ యూనిఫారం. ఇన్ ది మీన్ వైల్ థింక్ ఆఫ్ అబ్జర్వ్ యువర్ రెస్పిరేషన్ అండ్ నథింగ్ ఎల్స్. ఇదొక్కటే వాళ్ళు కోరింది. నీ శ్వాసలో ఉన్న కదలిక మీద మనస్సు పెట్టు, ఇంకేం చూడకు, దాన్ని చూస్తూ ఉండు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తూ ఉండు. చేస్తూ ఉన్న తర్వాత మనస్సు వచ్చి ఇక్కడ నిలబడుతుంది అప్రయత్నంగా. నిలబడ్డ తర్వాత ఒక 5 నిమిషాలు ఇలాంటివి చెయ్యి, అంతకంటే అక్కర్లేదు. ఈ 5 నిమిషాలు అయ్యాక శ్వాస లోపలికి పీలుస్తూ ఉండగా ఒక అక్షరం ధ్యానం చేయి మనస్సులో. సో ఎంతసేపు శ్వాస లోపలికి పీలుస్తున్నావో అంతసేపు నువ్వు సో అనేటువంటి అక్షరం మనస్సులో ధ్యానం చేయి. మెడిటేట్ అపాన్ ది సౌండ్ సో యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్హేలింగ్. శ్వాస ఎంతసేపు అయితే వదులుతున్నావో అంతసేపు హమ్ విమోస్తరుగా కంఠంతో హమ్ అని ఉచ్చరిస్తూ దానిని వింటూ శ్వాస ఎంతసేపు అయితే వదలగలవో ప్రశాంతంగా అంతసేపు వదులుతూ ఉంది. దీన్ని సోహం మంత్ర ఉపాసన అంటారు. ఇది చేసి
ఒక 5 నిమిషాలు ఇది చెయ్యి. ఇది అయిన తర్వాత శ్వాస ఎంతసేపు అయితే పీలుస్తున్నావో అంతసేపు నువ్వు మానసికంగా ఓ ఉచ్చరించు. శ్వాస పీలుస్తూ ఉండు. శ్వాస పీలుస్తున్నంతసేపు మానసికంగా ఓం అని ఉచ్చరించు. As long as you inhale, mentally utter Om and listen to it. As long as you exhale, vocally utter Om and listen to it. శ్వాస వదులుతున్నంతసేపు ఓం అని ఉచ్చరిస్తూ దాన్ని వినం. ఇది చెప్పారు. ఇది చెప్పినప్పుడు వీడి దగ్గర లీనం అవుతాడు. లీనమై వాడు కలిసి ఒకటవుతారు. వీడే పనిచేస్తూ ఉంటాడు, వీడు కూడా వాడి దగ్గరే ఉండి పనిచేస్తాడు. అది వస్తుంది. దెన్ దిస్ ఫెలో బిగిన్స్ టు లివ్ విత్ దిస్ ఫెలో అండ్ వర్క్ విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ ఫెలో, సో దట్ దేర్ ఈస్ ది టోటల్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఎనీ మిస్బిహేవియర్, ఎనీ క్రైమ్, ఎనీ మిస్రిప్రజెంటేషన్, ఎనీ పోస్ట్పోన్మెంట్, ఆల్ దీస్ థింగ్స్. మనం చేసే పనులలో ఎగుడు దిగుళ్ళు కానీ, తేడాలు కానీ, కపటం కానీ, అసత్యం కానీ, కళ్ళ కానీ ఇట్లాంటిది ఏమీ లేనటువంటి ఒక పరమ ప్రశాంతమైనటువంటి స్థితి అప్రయత్నంగా వస్తుంది. వచ్చినప్పుడు లైఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ బికమింగ్ ఎ ప్రాబ్లం, ఇట్ ఈస్ ఎ జాయ్. జీవితం మొత్తం అంతా కూడా ఆనందమయ కోశం అవుతుంది. లైఫ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం టు ది యానిమల్స్, టు ది డాగ్స్, టు ది పిగ్స్, టు ది హార్సెస్, టు ది beasts, to the birds, to the plants. Why should life be a problem to the human beast? Unless there is something radically wrong in his own behavior. జీవిత సమస్య అనేటువంటి మాట ఏ జంతువుకి లేదు ప్రపంచంలో, ఏ చెట్టు పుట్టకి లేదు, ఏ పశుపక్షాదులకి లేదు. జీవిస్తున్నాయి కానీ జీవితం సమస్య అవ్వలేదు దేనికి. కనుక మనం కూడా జీవితం సమస్య అవ్వకుండా జీవించే పరిస్థితి వస్తుంది. ఈ మార్గాన్ని ఏమన్నారంటే బయటికి ఆత్మ ప్రకాశించేటువంటి మార్గం. సో దిస్ ఫెలో నోస్ హూ ఐ యామ్. నేను అంటే ఏమిటో తెలుస్తుంది. ఇప్పుడు అది వరకు ఇంద్రియములకు బద్ధుడై జీవిస్తూ ఉన్నవాడు ఇప్పుడు ఇంద్రియములకు అధిపతిగా జీవిస్తాడు. అంటే జీవుడు బదులు ఈశ్వరుడు జీవిస్తాడు, జీవుడు ఈశ్వర సన్నిధానమునందు ఉంటాడు. ఇది ఒక స్థితి వస్తుంది. కనుక ప్రీవియస్లీ ఎన్విరాన్మెంట్ వాజ్ కండిషనింగ్ us. Man has the dirty cheek enough to accept that man is the product of environment. He is not ashamed to call himself educated while believing that he is a product of his environment. But after this practice, man understands that man is an illumination who is enlightening his environment by his presence. దీపం పెడితే చుట్టూ ఉన్న చీకటితో కండిషన్ అవుతుందండి. దీపం ఎంత చిన్న దీపం పెట్టినా తన వెలుగు చుట్టూ ఉన్న చీకటిలోకి ప్రసరింపజేస్తుంది, కానీ చీకటి దాన్ని నొక్కటం అంటూ ఉండదు. కనుక ఇట్ ఈస్ utterly foolish and idiotic to believe that man is a product of the environment. Man is a light who enlightens his environment when properly lives his life. ఇది వస్తుంది. Because man is the outer cover of inner light which is called God. లోపల ఉన్నటువంటి వెలుగు ఉన్నదే ఇక్కడ ఉన్నది. దీన్ని ఈశ్వరుడని, దీన్ని జీవుడు అన్నారు. జీవుడు కాస్త ఈశ్వరుడిలోకి అనుసంధానం చెందుతాడు. ఈశ్వరుడు ప్రకాశించడం మొదలు పెడతాడు. దీన్ని ఏమన్నారంటే రెండవ జన్మ ఎత్తుట అన్నారు. ద్విజత్వము ఇది పొందినవాడు మాత్రమే ద్విజుడు అని అనబడిన. అంటే there is a second birth away from the biological birth or the physical birth. This is called the second birth or spiritual birth. కనుక నన్ను గమనించండి, నన్ను తెలుసుకోండి,
నా దగ్గర జీవించండి అని ఇక్కడ ఉన్నటువంటి వాక్కు చెబుతూ ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి వాడికి. ఆ వాక్కులే భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, నన్ను గమనించండి, నాకు శరణు పొందండి.